पुराने शहर हैदराबाद में आज बोनाल उत्सव तकरीब मजहबी अकीदत व एहतराम के साथ मनाई गई। डिप्टी चीफ मिनिस्टर भट्टी विक्रमार्का ने अपनी अहलिया और रियासती वजीर पूनम प्रभाकर के हमरा लाल दरवाजा में वाक़ सिम्हा वाहिनी श्री महाकाली मंदिर के दर्शन करते हुए बोनाल उत्सव के हिस्से के तौर पर रियासती हुकूमत की जानिब से देवी को रेशमी मलबूसात का नजराना पेश किया। इस मौके पर डिप्टी सीएम भट्टी विक्रमार्का की बीवी मल्लू नंदिनी ने देवी को बुन्नम पेश किया। इस दौरान रुकन राज्यसभा अनिल कुमार यादव, बीसी कॉरपोरेशन के चेयरमैन एन श्रीकांत गौड़, देवादाया चैरिटीज कमिश्नर हनुमंत राव, मंदिर कमेटी के मुंतजिमीन और दीगर मौजूद थे। ప్రభుత్వాల హయాంలో హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, బీఈఎల్ కానీ, బీడీఎల్ కానీ, బీహెచ్ఎల్ కానీ అనేక ప్రభుత్వ రంగ సంస్థల వల్ల హైదరాబాద్ నగరం పెద్ద ఎత్తున అభివృద్ధి చెంది ఈ ప్రాంతంలో అనేక ప్రాంతాల నుంచి ప్రజానికి ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ అన్ని వర్గాల ప్రజానికం సామరస్యంగా జీవనం సాగిస్తున్నటువంటి ఒక గొప్ప నగరం హైదరాబాద్ నగరం. అటువంటి నగరం శాంతి భద్రతలు కాపాడుకుంటూ సామరస్యాలతో ఈ సమాజం సుఖశాంతులతో ఉండేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైనటువంటి లా అండ్ ఆర్డర్ చర్యలు కూడా తీసుకొని ముందుకు పోతా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నగరంలో ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజానికం హైదరాబాదులో మనం పోయే నివాసం ఉంటే చాలు అత్యంత సేఫ్టీ నగరంగా హైదరాబాద్ నగరాన్ని మార్చాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రతి కుటుంబానికి చాలా నిర్భయంగా ఎటువంటి భయ ఆందోళన లేకుండా ఇక్కడ నా కోసం రక్షణ కల్పించడానికి ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందనే నమ్మకం, కావాల్సినటువంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి పాలనని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తా. रियासती वजीर कोमट रेड्डी वेंकट रेड्डी ने अपने खानदान के हमरा पुराने शहर हैदराबाद में बोनाल उत्सव के दौरान चार मीनार भाग्य लक्ष्मी मंदिर के दर्शन करते हुए हुकूमत की जानिब से रेशमी मलबूसात का नजराना पेश किया। इस मौके पर उन्होंने रियासत में खुशहाली और तमाम लोगों की खुशी के लिए दुआ की। భక్తులందరికీ పండితులందరికీ అలాగే ఆదిత్య మున్సిపల్ చైర్మన్ నిరంజన్ రెడ్డి గారు, అలాగే జడ్పీటీసీ మన నిత్య గారు, వెంకటరెడ్డి గారు, దాస్ గారు, చాలా మంది ఎంతో మంది వచ్చిన భక్తులందరికీ కూడా అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు అమ్మవారి బోనాలు ఘనంగా జరుపుకుంటూ శాంతియుతంగా జరుపుకుంటూ అమ్మవారి ఆశీర్వాదంతో మనం అందరం కూడా బాగుండాలని, పిల్ల పేదలు అలాగే పేదవాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో మంచి చదువులతో పిల్లలందరూ కూడా బాగుండాలని ఎంతో పవిత్రమైన ఈ అమ్మవారి దేవాలయాన్ని ఈరోజు బోనాల సందర్భంగా సందర్శించుకోవడం చాలా అదృష్టం. తప్పకుండా మీ అందరి కోరికలు లేని విధంగా గత 4 సంవత్సరాలు వచ్చిన మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని బలిగొన్నది. అమ్మవారిని కోరేది ఒకటే, అలాంటివి జరగకుండా రైతులు పాడి పంటలతో కలకాలం ఉండే విధంగా మన హైదరాబాద్ నగరాన్ని మూసీ లాంటి ప్రాజెక్టులు కూడా అన్ని అభివృద్ధి చేసుకొని, సిటీని అభివృద్ధి చేసుకొని అమ్మవారి ఆశీర్వాదంతో అందరం కూడా బాగుండాలని, పిల్లల ఉద్యోగాల విషయంలో చదువుల విషయంలో కూడా అందరినీ ఆశీర్వదించాలి మరొకసారి అమ్మవారిని కోరుకుంటూ మీ అందరికి కూడా చార్మినార్ అమ్మవారి భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాలు శుభాకాంక్షలు. रियासती वजीर सीतक्का ने आज इतवार को सरूर नगर के NTR नगर में श्री खेली माईसम्मा मंदिर में बोनाल त्योहार के प्रोग्राम में शिरकत की। इस मौके पर उन्होंने रियासती हुकूमत की जानिब से देवी को रेशमी मलबूसात का नजराना पेश करते हुए खुसूसी पूजा की। इस दौरान मंदिर कमेटी के जिम्मेदारान ने रियासती वजीर सीतक्का का शानदार इस्तकबाल किया। जीएचएमसी मेयर गदवाला विजय लक्ष्मी ने बोनाल त्योहार के मौके पर आज इतवार को कारवान सब्जी मंडी की श्री नल्ला पोचम्मा मंदिर के दर्शन करते हुए रियासती हुकूमत की जानिब से रेशमी मलबूसात का नजराना पेश किया। इस मौके पर उन्होंने खुसूसी पूजा की और शहर हैदराबाद और रियासत तेलंगाना में अमन व अमान और खुशहाली के लिए दुआ की। इस प्रोग्राम में मंदिर कमेटी के अरकान और एंडोमेंट महकमे के अफसरान और अकीदतमंदों की कसीर तादाद ने शिरकत की।